హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో నేను ఇట్ హ్యాస్ బిన్ 7 months జర్నీ ఆఫ్టర్ మై బెరటిక్ సర్జరీ. నౌ యు ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ దిస్. సో నేను అరౌండ్ ఐ వాజ్ అంటే ఆపరేషన్ ముందు 109 kgs ఉన్నాను. నౌ ఐ am at 72 kgs. సో ఇట్స్ అ వెరీ డ్రాస్టిక్ చేంజ్. ఈ టైమ్ స్పాన్లోని 7 monthsలోని ఐ హ్యాడ్ బీన్ లాట్ అంటే డాక్టర్ గారు సజెస్ట్ చేసిన ప్రకారంగా హ్యాడ్ డైట్ ఫుడ్స్, ప్రోటీన్ ఇంటేక్స్, ఆయన సజెస్ట్ చేసిన ప్రకారం ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ ఈ పర్టికులర్ రిజల్ట్స్ అనేది అచీవ్ చేయగలను. నెక్స్ట్ ఆయన చెప్పిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, డైలీ 1 hour వాక్ విల్ మేక్ యూ అ ఫిట్ పర్సన్ అని. అండ్ ఆ మాట కరెక్ట్గా అనిపించింది. నౌ వెన్ ఎవర్ ఒక రోజైనా వాక్ చేయకపోయినా కూడా నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే బాడీకి ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. సో 1 hour వాక్ విల్ మేక్ యూ ఫిట్ లైక్ దిస్. అండ్ ఆఫ్ కోర్స్ బెరటిక్ సర్జరీ వల్ల అయింది, అదైతే పాసిబుల్ దానివల్లే. అండ్ ఈ సర్జరీ టైంలోని దెర్ ఆర్ సమ్ ప్రికాషన్స్. అంటే పేషెంట్స్ చాలామంది ఆలోచిస్తుంటారు చేయించుకుంటే ఏమైపోతామా ఏంటి అనేది, తిండి గురించి అట్ల గురించి. వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంచుకోవాలి, అదే మోస్ట్ ఇంపార్టెంట్. తిండి అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ మన వెయిట్ లాస్, మనం ఎలా తగ్గుతున్నాం అనేది మెయిన్ థింగ్. నెక్స్ట్ ఫుడ్ దగ్గర వచ్చేసి చాలామందికి ఉంటుంది ఏంటంటే నేను ఇంత తినేవాలి అని. ఆ కాన్సెప్ట్ మర్చిపోవాలి. ఈ ఆపరేషన్ చేయించుకున్నది కాన్సెప్ట్లో ఏంటంటే నేను ఎంత ప్రోటీన్ తిన్నానా లేదా, ప్రోటీన్ అది మీ ఇష్టం. అది పన్నీర్ అవ్వచ్చు, మష్రూమ్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ దట్. యూ కెన్ హ్యావ్ ఇట్, ఐదర్ ఎయిర్ ఫ్రై ఇట్, బార్బిక్యూ ఇట్, లేదంటే లైట్గా ఆయిల్ స్ప్రే కొట్టి చేసుకునైనా తినేయవచ్చు. దాంట్లో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. బట్ ఇట్ ఈస్ అపాన్ యూ హౌ యూ విల్ టేక్ ఇట్. యువర్ మైండ్ సెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ ఆపరేషన్. మనం ఎంత మైండ్లోని స్ట్రాంగ్గా ఉంటామో అంత ఫాస్ట్గా రిడక్షన్ అవుతాం. ఈ జర్నీలోని నేను ఒక్కడనే కాదు, మా తమ్ముడు కూడా ఉన్నాడు. వాడు కొంచెం షై ఫెలో, బస్ రాలేదు. వాడు 135 kgs ఉండేవాడు. నౌ he has come to 104 in 2 months itself. The same mindset, understood? That is what it is. When you have a very great mindset, you can reduce. With the operation, you will reduce very fastly and there won't be any complications kuda. Ade most important thing. సో మీకు అర్థమై ఉండాలి అని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి స్లీవ్ సర్జరీ చేయించుకున్నాను. అరౌండ్ 35 kgs రెడ్యూస్ అయ్యానప్పుడు నా టార్గెట్ ఇంకా డౌన్ చేయాలని డాక్టర్ గారు అన్నారు. ఇంకా డౌన్ చేసుకోవాలంటే చెయ్యొచ్చు, బట్ ఇట్ ఈజ్ ఆన్ మై పర్సెప్షన్ దట్ నేను ఎంత ఇంకా డౌన్ చేయగలను అనేది. సో నా టార్గెట్ నేను ఇంకా అచీవ్ చేయాలని ఉంది. సో 65 నేను అనుకున్న టార్గెట్ నా ఐడియల్ హైట్కి, నా వెయిట్కి తగ్గట్టు సరిపోతుందని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హాస్పిటల్ ఆల్వేస్ ఈస్ దేర్ ఫర్ యూ. ఎప్పుడైనా ఎలాంటి అంటే ఒక్కోసారి చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి బాడీ కాబట్టి ఎందుకంటే మనం డైట్, డాక్టర్ చెప్పిన డైట్ 100% ఫాలో చేయాలి. చాలా దగ్గర మనం మిస్ చేస్తాం. మిస్ చేసినప్పుడు మనకి బాడీ దానికి ఒక సింటమ్ చూపిస్తారు. దాని నెక్స్ట్ మూమెంట్ మనం ఒకసారి కాల్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన ఏదో ఎంత ఇదైనా మీకు దానికి ఏం చేయాలనేది కూడా రెమెడీ చెప్తారు. సో అది డాక్టర్ గారు స్పెషాలిటీ కూడానే. సో నేను ఎన్నోసార్లు కాల్ చేశాను, ఎన్నోసార్లు మాట్లాడాను, ఆయన నాకు ఎన్నోసార్లు సజెషన్స్ ఇచ్చారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మై వెల్-బీయింగ్ అండ్ ఫర్ వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్ మీ నౌ. దట్స్ వాట్ ఇట్ ఈస్. మన హాస్పిటల్ ఇందుదేయాలోనే కాకినాడలో ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి. ఇట్ ఈస్ జస్ట్ బిసైడ్ JNTU దగ్గరే. సో మీకు ఇందుదయ హాస్పిటల్ అంటే తెలిసిపోతుంది. నాకు ఈ సర్జరీ చేసింది అండ్ నా వెల్బీయింగ్ అంతా చూసుకుంది డాక్టర్ జి రామ్మోహన్ సార్. ఆయన ఈజ్ అ వెరీ, యూ కెన్ సే, డైనమిక్ డాక్టర్ who knows each and everything. So he will give you the guidance ఇస్తారు, సజెషన్స్ చెప్తారు, దాంతోపాటు మీకు కావాల్సిన కౌన్సిలింగ్ కూడా ఇస్తారు.
ఎందుకంటే చాలా మందికి ఆ కౌన్సిలింగ్ రిక్వైర్డ్ ఈ ఆపరేషన్ చేసుకునే ముందు. సో ఆయన హీఈస్ అ మల్టీవర్స్ పర్సన్, సో హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ గైడ్ యూ వెరీ వెల్. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా చాలా మందికి ఇందోదయ హాస్పిటల్ గురించి తెలిసి ఉండాలి. ఐ ఎక్స్పెక్ట్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ with Indodaya Hospital. Thank you. You made me look like this. Thank you. Thank you very much. Thank you, Doctor Sir, Dr. Ramohan Sir. Thank you. Thank you very much.